మీ నాయనే ముక్కు నేలకు రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకు రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వంత బచ్చాగాడు. ప్రజల తీర్పు ముందు, ప్రజల దీవెళ్ల ముందు అహంకార పూరితమైన మాటలు ఏదైతే ఉందో ప్రజలు 2 సార్లు బుద్ధి చెప్పారు. 3వసారి కూడా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. తర్వాత నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ ట్విట్టర్ టిల్లు అంతే కదా, ఆ ట్విట్టర్ టిల్లు ఏదో అన్నాడు. ఎప్పుడో 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నికల గురించి కాదు. నిజంగా మీ పార్టీలో శాసనసభ్యులుగా యాక్సిడెంట్ లో ఒక సోదరిమణి కోల్పోయింది. ఆ శాసనసభ్యులు ఎన్నికలు వస్తే అక్కడ నీది ఎన్నో స్థానమో, నీ సింబల్ మీద నిలబడ్డ పార్టీ వ్యక్తికి ఎన్నో స్థానం వచ్చిందో నువ్వు ఒక్కసారి లెక్కలు తిరిగేసుకొని చూసుకో. ఈ మధ్య మీ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు ఆరోగ్యం బాగలేక చనిపోయారు. దానికి కూడా ఇంకా 10-15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వస్తున్నది. నిజంగా నీకు ఎంత పరిజ్ఞానం ఉందో నేను మాట్లాడను కానీ, నీకు ఎంత విజన్ ఉందో అంత లోతుగా నేను పోను కానీ, నీకుందా, మీ నాయనకుందా, నేను ఎక్కువగా మాట్లాడను కానీ, నీకు నిజంగా 3.5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎన్నిక కంటే రేపు జూబ్లీ హిల్స్ ఎన్నికలు బై ఎలక్షన్లు వస్తున్నాయి. నీ ఛాలెంజ్, నీ ధైర్యం, నీ సత్తా, నీ స్థానం ఏంటో, నీ స్థానం ఎన్నో తెస్తుందో ఆలోచిస్తూ సరే నా మీద నువ్వు నిలబడతావా, లేకుంటే నీ మీద బచ్చాగాన్ని పెట్టి మళ్ళీ ఈ పార్టీ గెలిపిస్తున్నా. 3.5 సంవత్సరాల తర్వాత అసలు నిజంగా నువ్వు ఈ ఇండియాలో ఉంటావా, బ్యాగు సంచి సర్దుకొని విదేశాలకు చెక్కుతావా? ఇదంతా తెలంగాణ ప్రజలు నిర్ణయించడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ జూబ్లీస్ ఎన్నికలు అయిన తర్వాత నిజంగా నీ పార్టీ ఈ రాష్ట్రంలో నీ స్థానం ఏంటి? నీ పార్టీ, మీ బాబామరుదులు, మీ అన్న చెల్లెళ్ళు, మీ నాయన కొడుకులు, అసలు మీ అందరి స్టోరీ తక్కువని ఒక గాజు గ్లాసుకి రాయి తగిలితే ఎలా పగిలి ముక్క చెక్కలవుతుందో ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత మీ పార్టీ పరిస్థితి ఏందో, మీ పార్టీ ఎవరి చేతిలోకి పోబోతుందో ముందు దాన్ని కడుక్కోనైనా ట్విట్టర్ కింగ్, ట్విట్టర్ టిల్లు, దాన్ని కడుక్కో. తర్వాత ఎవరి మీద నిలబడాలి, ఆయన ఎట్లా గెలుస్తాడో, ఈయనెట్లా గెలుస్తాడో నువ్వు కాదు ఓట్లేసేది, నువ్వు కాదు ఈ దయాదాక్షిణ్యాలతో మీ ఫామ్లు తీసుకున్నాడు ఎవడు లేడయ్యా. టైమో కాలమో సందర్భం మీ నాయనే ముక్కు నేలకి రాసినా సాధించలేకపోయాడు. మీ నాయనే ఇదే పాలేరు నియోజకవర్గానికి వచ్చి 3 సార్లు ముక్కు నేలకి రాసినా ఏమీ చేయలేకపోయాడు. నువ్వెంత బచ్చాగాడు.